ఇటీవలనే రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతోని కూడుకున్న పాత్రలుగా చేసిన సినిమా గేమ్ చేంజరు. ఇక మొన్న సంక్రాంతి పండుగ కానకలేక వచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ పండుగ సందర్భంగా వచ్చింది కాబట్టి ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకు మంచిగా కలెక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి వసూళ్ల పోస్టర్లను సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారంట. అయితే ఈ వసూల పోస్టర్లను చూసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతము ఇక కొంతమంది నెటిజన్లు ఇట్లా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారంట. ఇక ఇదంతా నిజమేనా అన్నట్టుగా చెప్తున్నారంట. ఇక ఇదంతా అటు ఉంచితే కాసేపు ఇక ఇటీవలనే దాని దర్శకుడు ఒక తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా శంకరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండంట. గదేందనంటే ఇక మేము చేసినప్పుడు సినిమా 5 గంటల నిడుతోని వచ్చింది అని అన్నాడంట. ఇక అందులో సగం వరకు మేము తొలగించాల్సి వచ్చింది అని పేర్కొన్నాడంట. అయితే సినిమాలో ఏదైతే హీరో హీరోయిన్ మధ్యలో ప్రేమ కథ ఉన్నదో ఇక అదొక్కటే కాకుండా సినిమాల కొన్ని యాక్షన్ సన్నివేశాలు, పాటలు, కామెడీ ఇవన్నీ తొలగించాల్సి వచ్చింది అని అన్నాడంట. ఇక అంత కష్టపడి తీసిన సినిమాను ఇక ఇట్లా తొలగించాల్సి వచ్చినందుకు బాధగా ఉన్నది అని అన్నాడంట. అంతేకాదు ఇక సినిమాకు ఇక ఇన్ని సన్నివేశాలు ఉన్నందుకు ఇక అసంతృప్తిని కలిగించింది అన్నట్టుగా అన్నాడంట. ఇక మొత్తానికి ఏదేమైనా సరే కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలు 3 గంటలకు పైగానే విడుదల చేస్తున్నారు. ఇక అట్లా ఉంటే ఓ పక్క బోర్ కొడుతుందేమో అనే ఉద్దేశంతోనే దిల్ రాజు తెలివిగా ఆలోచించి మరీ అంతగా సాగదీస్తే ఇక జనాలకు ఎక్కదేమో అనే ఉద్దేశంతో ఈ విధంగా సన్నాహాలు జరిపిండు అని పరిశ్రమ వర్గాలల్లో గుసగుసలు వినబడుతున్నాయంట. అయితే ఈ మధ్యకాలంలో కాదు ఒకటే కాకుండా సినిమాలు అనేవి 3 గంటలకు ఎక్కువనే ఇక నిడివితో ఉన్నా సరే కానీ విడుదల చేస్తున్నారు. కానీ దానికి ప్రతికూలమైన స్పందన వినబడుతున్నది. ఇక అంతేకాదు ఇక మరో 2-3 రోజుల ఇక అదంతా తొలగించి కేవలము కొత్త వర్షంతో విడుదల చేయడం జరుగుతున్నది. ఇక అందుకే గేమ్ చేంజర్కి ఇట్లా అనవసరమైన సన్నివేశాలు వద్దనుకొని దిల్ రాజు ఈ విధంగా ఆయన కథ నుంచి ఎవరు ప్రేక్షకులు పక్కదో పట్టకూడదు అని చెప్పి మంచిగా ఆలోచించి ఇట్లా ఎడిటింగ్ చేసినట్లుగా తెలుస్తున్నది అని అంటున్నారు. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ప్రస్తుతం ఈ ఎడిటింగ్ సంగతి గురించి దర్శకుడు శంకరు ఈ విధంగా మాట్లాడేసరికి ఇక అందరూ చర్చనీయాంశంగా మారింది అని అంటున్నారు. ఎందుకంటే గదేంది శంకర్ సార్కు ఈ సినిమా ఎడిటింగు ఇట్లా చేసినట్టు తెలియదా, ఆయనకు తెలియకుండానే చేసిర్రా అనే సందేహాలు అందరికీ మొదలవుతున్నాయంట. ఇక ఏదేమైనా సరే కానీ పండుగ కారణంగా విడుదల అయినందుకు గేమ్ చేంజర్కు మంచి వసూలు నమోదవుతున్నాయి అని అంటున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమాకు గింతటి వసూలు నమోదు కానికి కారణం గిట్లా సంక్రాంతి పండుగనే అని అంటున్నారు. ఇంతకు మీరేమంటారు? ఇక చిత్ర యూనిట్ సభ్యులు చెప్పినట్లుగానే ఇక వాళ్ళు ఏవైతే పంచుకున్నారో గదే పోస్టర్ల మాదిరి వసూళ్ళు వస్తున్నాయి అంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది అది వీడియో నొక్కురి మళ్ళీ వస్తా.